ఫార్ములా ఈ రేసు వ్యవహారంలో చర్చకు తాము సిద్ధమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. F1 రేసు విషయంలో చర్చించేందుకు అవసరమైతే బీఆర్ఎస్ ఆఫీసుకు వెళ్లేందుకు కూడా తాము సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. ఈ కార్ రేసింగ్ గురించి సభలో చర్చించాలని కేటీఆర్ ఎన్నాళ్లు ఎందుకు అడగలేదన్నారు. ప్రస్తుతం ఈ అంశంపై విచారణ జరుగుతుంది కాబట్టి తాను ఎక్కువ మాట్లాడలేనని చెప్పారు సీఎం. హెచ్ఎండిఏ ఖాతాలోని కోట్ల నిధులు నేరుగా లండన్లో కంపెనీకి ఎలా వెళ్లాయని ప్రశ్నించారు. నిర్వాహకులతో కేటీఆర్ కుదుర్చుకున్న ఒప్పందం విలువ 600 కోట్ల రూపాయలని, మిగతా డబ్బుల కోసం వాళ్లు నా వద్దకు వచ్చినప్పుడే ఈ విషయం తనకు తెలిసిందని అన్నారు. ఫార్ములా ఈ రేసు ప్రతినిధులు తనను కూడా కలిశారని, 600 కోట్ల పెండింగ్ నిధులు రావాల్సి ఉంది, ఇవ్వాలని అడిగారు. మీరు అంటే రేసింగ్ మరోసారి నిర్వహిస్తామని అన్నారని సీఎం రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. నన్ను కలిసిన సందర్భంలో నాతో ఫోటో దిగారని కూడా తెలిపారు. ఆ రోజే కేటీఆర్తో చీకటి ఒప్పందం ఉందని కూడా చెప్పారని సంచలన వ్యాఖ్యలు చేశారు. తొమ్మిదిలో ఫార్ములా ఈ కార్ రేసింగ్ గురించి అడిగిన అధ్యక్ష, ప్రస్తావన తీసుకొచ్చారా? పోని వాళ్ళు ఈ రోజు ఏమాదం తెచ్చారు? ఎఫ్ఐఆర్ 2 రోజుల కింద అయింది కాబట్టి మాకు ముందు తెలియదు అధ్యక్ష. 2023 డిసెంబర్ నుంచి డిసెంబర్ 7 తారీఖు మా ప్రభుత్వం ఏర్పాటు చేసి నేను బాధ్యత తీసుకున్న రోజు 3-4 రోజుల తర్వాత ఆ ఎఫ్ఈఓ సంబంధించిన ప్రతినిధి నా దగ్గరకు వచ్చి, గతంలో మేము కేటీఆర్ తో ఈ రకమైన ఒప్పందాలు చేసుకున్నాం, మాకు లావాదేవీలు ఉన్నాయి, మాకు వ్యవహారం ఉంది, దీన్ని కొనసాగించాలని నా దగ్గరకు వచ్చిన అధ్యక్ష. ఇప్పటి దగ్గర అక్కడ ఫోటో ప్రదర్శిస్తూ అఫీషియల్ గా చీఫ్ మినిస్టర్ గా నేను అపాయింట్మెంట్ ఇచ్చిన అధ్యక్ష. ఏముంది అధ్యక్ష, నేను దిగిన ఫోటో అధ్యక్ష, ఆ ఫోటో నేనే దిగిన, వాళ్ళని పిలిచినా నేను. వాళ్ళు వచ్చి కలుస్తామంటే రమ్మన్నా, వచ్చి కలిచారు. వచ్చిన తర్వాత ఈ విషయం ప్రస్తావించారు. ఈ విషయం ప్రస్తావిస్తే నేను అడిగిన, మాకేం సంబంధమయ్యా, మాకేం సంబంధం, దీంట్లో ప్రభుత్వం ఎందుకు డబ్బులు ఇస్తుందని. లేదు సార్, కేటీఆర్ మేము చీకట్లో మాట్లాడుకున్నాం, అదంతా సెట్ అయిపోయింది సార్, జర్ర మీరు అంటే వేసేసుకొని వెళ్ళిపోతాం సార్, ఒక 600 కోట్లు జర అని రా సార్ అని వచ్చారు. అనే ముందల ఫస్ట్ అయితే అధికారులను అడుగుదామని చెప్పి ఆయన చెప్పిన తర్వాతనే దీని వెనకాల ఉన్న వ్యవహారం ఏంది అనేది నేను అధికారులను పిలిచి అడిగిన అధ్యక్ష. ఆ ప్రతినిధి వచ్చి నన్ను కలిసి నువ్వు అని అడగకపోతే నా దృష్టికి ఇంత తొందరగా వస్తుండేనో రాకపోతుండే నాకు తెలియదు అధ్యక్ష. 2023 డిసెంబర్ నుంచి 2024 డిసెంబర్ ఏసీబీ ఎఫ్ఐఆర్ చేసే వరకు క్రొనలాజికల్ గా జరిగిన అన్ని వివరాలను తొందరలోనే నేను అందరి ప్రజలకు వివరిస్తా. ఆ సంస్థకు సంబంధించిన ప్రతినిధి నన్ను కలిసి నాకు వాళ్ళు జరిగిన లోపాయకారి ఒప్పందాల గురించి చెప్పి, దీన్ని నువ్వు సహకరించాలని